బాపట్ల నాని కుకింగ్ అండి. మీకు ఇప్పుడు పాల తాలికలు చేసి చూపించాలని నేను పాల తాలికలు చేస్తున్నానండి. ఇప్పుడు పాల తాలిక కావలసిన వస్తువులు: బెల్లం అరకిలో తీసుకున్నానండి. బాగా నలగొట్టి ఆ బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేశాను. అయిన తర్వాత ఆ బెల్లాన్ని ఒక 2 గ్లాసులు నీళ్లు వేసి ఆ బెల్లాన్ని బాగా కాగబెట్టాను. ఆ బెల్లం కరిగిన తర్వాత ఆ కరిగిన బెల్లాన్ని స్ట్రెయిన్ చేశానండి. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ముందు కాగబెట్టానండి. కాగబెట్టిన తర్వాత 1.5 లీటరు పాలు నీళ్లు కొంచెం కలిపి, అది కూడా కాగుతూ ఉన్నప్పుడు డ్రై కోకోనట్, గోడంబి, ద్రాక్ష, బాదం అండి, దాంట్లోకి యాలకుల పొడి, ఈ 3 ప్రక్కన పెట్టుకున్నాను. చక్కగా నెయ్యి వేసి వేపానండి. వేపిన తర్వాత వేగిన దాంట్లో మనం 2 గ్లాసులు అరకిలో పిండికి తీసుకున్నాను, బియ్యపు పిండి. అరకిలో బియ్యపు పిండిని చక్కగా జల్లెడ పట్టుకొని ప్లేట్లో పోసుకున్న తర్వాత ఆ బియ్యపు పిండిలో కాగిన బెల్లం 1 గ్లాసు, పాలు 1 గ్లాసు పోసి బాగా కలిపానండి. చక్రాలు ఎలా కలుపుకుంటామో అలా కలిపాను. తగినంత ఉప్పు కూడా వేసానండి. వేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఆ కలిపిన పిండిని ఆ చక్రాలు గిద్దల్లో చక్కగా చక్రాలకు ఎట్లా పెడతామో అట్లానే ఈ పిండిని కూడా అలాగనే పెట్టానండి. పెట్టి మనం 1.5 లీటర్ పాలు కాగుతూ ఉన్నాయి కదండి, ఆ కాగే పాలల్లో ఈ చక్రాల గిద్దలతోటి మనం నొక్కుతూ ఉంటే అవి దారలుగా ఆ పాలల్లో పడిపోతూ ఉంటాయి. అవేనండి పాల తాలికలు అంటే. దానికి కావలసిన మనం డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాము కనుక ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో వేపి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లో వేసానండి. వేసిన తర్వాత అది చక్కగా కొంచెం పౌడర్ చేసుకున్నాను, కొంచెం పొడిగా పక్కన పెట్టుకున్నాను. అంతా రెడీ అయిపోయిందండి. పాల తాలికలు మనం తీసుకొని చక్కగా ఒక బౌల్లో వేసుకున్నాను. మీరు కూడా తిని చూసి నేర్చుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు నాకు కామెంట్ రూపంగా తెలపండి. అలాగే బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.